నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ థాట్స్. ఈ రోజు మనం మన వీడియోలో జూన్ మంత్ లో ఉన్న మంచి రోజుల గురించి అంటే అనుకూలమైన రోజులు, శుభ ముహూర్తాలు, శుభ తిథుల గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే గృహప్రవేశానికి, పెళ్లిళ్ళకి, నామకరణానికి, అలానే ముఖ్యమైన పండుగలు, సెలవుల గురించి, అండ్ నెక్స్ట్ వాహనాల కొనుగోలు, ఆస్తి యొక్క కొనుగోలు గురించి, భూమి కొనుగోలు, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన ఛానల్లో షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా డైలీ ఏదో ఒక మనకి షాపింగ్ రిలేటెడ్ పోస్టులు అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జూన్ 1 చూసుకున్నట్లయితే మనకి జ్యేష్ఠ మాసం. సో శుద్ధ షష్ఠి ఈ రోజు మనకి ఆదివారం వచ్చిందండి. సో ఆదివారం శుద్ధ షష్ఠి, అలానే ఈ రోజు మనకి అశ్లేష నక్షత్రం. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి స్కంద షష్ఠి యొక్క ఫెస్టివల్ అయితే ఉందన్నమాట. స్కంద షష్ఠి ఉంది. అండ్ నెక్స్ట్ 2వ తారీఖు జూన్ 2వ తారీఖు చూసుకున్నట్లయితే సప్తమి ముఖా నక్షత్రం. ఈ రోజు మనకి సోమవారం వచ్చింది. ఈ రోజు మనకి సోమవార వ్రతం, అలానే తెలంగాణ అవతరణ దినోత్సవం కూడా ఈ రోజునే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 3 అష్టమి పువా నక్షత్రం. ఈ రోజు మనకి మంగళవారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి దుర్గాష్టమి వ్రతం ఉందండి. అలానే వృషభ వ్రతం కూడా ఈ రోజు మనకి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ బుధవారం అండి, నవమి ఉత్తరా నక్షత్రం. ఈ రోజు బుధవారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి పెళ్లిళ్ళకి, గృహప్రవేశానికి అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సో జూన్ 4న పెళ్లిళ్ళకి, గృహప్రవేశానికి అనుకూలంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 5వ తారీఖు దశమి హస్త నక్షత్రం. ఈ రోజు మనకి గురువారం వచ్చింది. సో ఈ రోజు చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళకి, నామకరణానికి అనుకూలంగా ఉంది. అలానే ఈ రోజు మనకి దశ పాపహర దశమి కూడా ఉందన్నమాట. ఈ రోజు మనం విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే మనకి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ 6వ తారీఖు ఏకాదశి అండి, హస్త నక్షత్రం. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి శుక్రవారం వచ్చింది. సో ఈ రోజు మనకి 6వ తారీఖు గృహప్రవేశానికి, వాహనాల కొనుగోలుకి, నామకరణానికి అనుకూలంగా ఉంది. అలానే ఈ రోజు మనకి గాయత్రి జయంతి, అలానే నిర్జల ఏకాదశి ఉందన్నమాట. ఈ రోజు కూడా విష్ణుమూర్తి ఆరాధనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. అండ్ నెక్స్ట్ 7వ తారీఖు ఏకాదశి చిత్తా నక్షత్రం. ఈ రోజు మనకి శనివారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి పెళ్లిళ్ళకు అనుకూలంగా ఉందండి. అలానే ఈ రోజు మనకి బక్రీద్ ఫెస్టివల్ కూడా ఉంది. సో హాలిడే అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ రోజు మనకి రామలక్ష్మణ ద్వాదశి, 7వ తారీఖు రామలక్ష్మణ ద్వాదశి అనమాట. అండ్ నెక్స్ట్ 8వ తారీఖు చూసుకున్నట్లయితే ద్వాదశి స్వాతి నక్షత్రం. ఈ రోజు మనకి ఆదివారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళకి, వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అలానే మనకి ఈరోజు ప్రదోష వ్రతం కూడా. అండ్ నెక్స్ట్ అలానే 8వ తారీఖు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క శ్రీవారి జ్యేష్ఠాభిషేకం అనేది స్టార్ట్ చేస్తారు 8వ తారీఖు. అండ్ నెక్స్ట్ 9వ తారీఖు చూసుకున్నట్లయితే త్రయోదశి విశాఖ నక్షత్రం. ఈ రోజు మనకి సోమవారం. ఈ రోజు మనకి పెళ్లిళ్ళకైతే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 10వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి చతుర్దశి అనురాధ నక్షత్రం. ఈ రోజు మంగళవారం. సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, అలానే పౌర్ణమి వ్రతం అండ్ వట సావిత్రి పౌర్ణమి కూడా ఉంది. అలానే శ్రీ తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం కూడా ఈ రోజుతో సమాప్తం అవుతుంది. అంటే 8వ తారీఖు స్టార్ట్ అయ్యి 10వ తారీఖుకి ఎండ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ 11వ తారీఖు చూసుకున్నట్లయితే పూర్ణిమ. ఈ రోజు మనకి జ్యేష్ఠ. అండ్ నెక్స్ట్ బుధవారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి ఏరువాక పౌర్ణమి ఉందన్నమాట. నెక్స్ట్ 12వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి పాడ్యమి మూలా నక్షత్రం. ఈ రోజు మనకి గురువారం వచ్చింది. సో ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి భూమి పూజకి, ఆస్తి కొనుగోలుకి, అంటే ప్రాపర్టీస్ యొక్క కొనుగోలుకి కానీ, భూమి పూజకి కానీ 12వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది. అండ్ నెక్స్ట్ 13వ తారీఖు విధియ పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు మనకి శుక్రవారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి భూమి పూజకి, ఆస్తి కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అంటే 12, 13 రెండు కూడా మనకి భూమి పూజకి, ప్రాపర్టీస్ యొక్క కొనుగోలుకి అనుకూలంగా ఉంది 12, 13 అనేవి. అండ్ నెక్స్ట్ 14వ తారీఖు చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి తదియ ఉత్తరాషాఢ. ఈ రోజు మనకి శనివారం వచ్చింది. ఈ రోజు సంకష్టహార చతుర్థి అనమాట. ఈసారి మనకి కృష్ణ పింగళ సంకష్టహార చతుర్థి వస్తుంది. అండ్ నెక్స్ట్ 15వ తారీఖు చూసుకున్నట్లయితే చవితి. ఈ రోజు శ్రవణ నక్షత్రం. ఈ రోజు ఆదివారం వచ్చింది. అండ్ ఈ 15వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి ఫాదర్స్ డే ఉంది. అలానే మిథున సంక్రమణం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ 16వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి పంచమి ధనిష్ట నక్షత్రం. ఈ రోజు మనకి సోమవారం వచ్చింది. సో 16వ తారీఖు వాహనాల కొనుగోలుకి, నామకరణానికి అయితే అనుకూలంగా ఉంది.
అండ్ 17వ తారీఖు షష్ఠి శతభిష నక్షత్రం, ఈ రోజు మంగళవారం. ఈ రోజుకైతే ఎటువంటి అంటే దేనికి కూడా అనుకూలంగా లేదనమాట. అండ్ నెక్స్ట్ 18వ తారీఖు చూసుకున్నట్లయితే సప్తమి పూర్వభాద్ర నక్షత్రం, ఈ రోజు మనకి బుధవారం వచ్చింది. సో 18వ తారీఖు మనకి బుద్ధ అష్టమి ఉంది. అండ్ నెక్స్ట్ 19వ తారీఖు అష్టమి ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ రోజు మనకి గురువారం వచ్చింది. సో ఈ రోజు చూసుకున్నట్లయితే భూమి పూజకి ప్రాపర్టీస్ కొనుగోలుకి అనుకూలంగా ఉంది. సో 19వ తారీఖు భూమి పూజకి ప్రాపర్టీస్ కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అలానే 12వ తారీఖు అనుకూలంగా ఉంది భూమి పూజకి ఆస్తి కొనుగోలుకి. 13వ తారీఖు ఈ 3 రోజులు కూడా మనకి ప్రాపర్టీస్ కొనుగోలుకి చాలా అనుకూలంగా ఉందండి. అండ్ నెక్స్ట్ 20వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి నవమి అనమాట. నవమి ఆ రోజు మనకి రేవతి నక్షత్రం, శుక్రవారం వచ్చింది. సో 20వ తారీఖు చూసుకున్నట్లయితే మనకి వాహనాల కొనుగోలుకి, భూమి పూజకి, ఆస్తి కొనుగోలుకి, నామకరణానికి చాలా బాగుంది. మీకు ఇంకొక విషయం చెప్పనా, జూన్ యొక్క నెల మొత్తం మీద కూడా మనకు వాహనాల కొనుగోలుకి ది బెస్ట్ డే ఏంటి అంటే 20వ తారీఖు అయితే చాలా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ 20వ తారీఖు టైమింగ్ కూడా చెప్తాను వాహనాల కొనుగోలుకి, ఒకసారి నోట్ చేసుకోండి. టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 9:49 నుండి అంటే 9:49 అంటే మార్నింగ్ టైంలో నుండి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ మనకి 9:45 దాకా వాహనాల కొనుగోలుకి చాలా అనుకూలంగా ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ 21 దశమి, ఈరోజు మనకి ఏకాదశి, ఈరోజు మనకి శనివారం వచ్చింది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి అనుకూలంగా అయితే ఏం లేదండి దేనికి కూడా. అండ్ నెక్స్ట్ 22 ద్వాదశి భరణి నక్షత్రం, ఈరోజు మనకి ఆదివారం వచ్చింది. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆరుద్ర కార్తె, అలానే యోగిని ఏకాదశి ఈ రోజున. అండ్ నెక్స్ట్ 23 త్రయోదశి కృతికా నక్షత్రం, ఈ రోజు చూసుకున్నట్లయితే సోమవారం వచ్చింది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి 23వ తారీఖు వాహనాల కొనుగోలుకి అనుకూలంగా ఉంది. అలానే ప్రదోష వ్రతం, సోమ ప్రదోష వ్రతం ఉంది. అండ్ నెక్స్ట్ మాస శివరాత్రి కూడా అనమాట. అండ్ నెక్స్ట్ 24 చతుర్దశి రోహిణి నక్షత్రం, ఈ రోజు మనకి మంగళవారం వచ్చింది. సో ఈ రోజు కూడా దేనికి అనుకూలంగా లేదనమాట. అండ్ నెక్స్ట్ 25 అమావాస్య మృగశిర బుధవారం, ఈ రోజు మనకి 25వ తారీఖు అమావాస్య అనమాట. అండ్ నెక్స్ట్ 26 చూసుకున్నట్లయితే పాడ్యమి, ఈ రోజు మనకి ఆర్ద్ర. అండ్ నెక్స్ట్ గురువారం. సో 26 చూసుకున్నట్లయితే ఆస్తి కొనుగోలుకి, నామకరణానికి అనుకూలంగా ఉంది. అలానే ఆషాఢ గుప్త నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ 27 చూసుకున్నట్లయితే మనకి విధియ, ఈ రోజు మనకి పునర్వస నక్షత్రం, ఈ రోజు మనకి శుక్రవారం వచ్చింది. సో ఈ రోజు వాహనాల కొనుగోలుకి, ఆస్తి కొనుగోలుకి, నామకరణానికి చాలా బాగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ రోజు మనకి పూరి జగన్నాథ స్వామి యొక్క రథోత్సవం కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇస్లామిక్ సంవత్సరాది కూడా ఈ రోజే అనమాట. అంటే ఇస్లామిక్ సంవత్సరాది కూడా ఈ రోజే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 28 తదియ పుష్యమి నక్షత్రం, ఈ రోజు శనివారం. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి చతుర్థి వ్రతం ఉంది. అండ్ నెక్స్ట్ 29 చవితి అశ్లేష నక్షత్రం, ఈ రోజు మనకి ఆదివారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే భూమి పూజకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ బోనాలు కూడా ఈ రోజునే స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 30వ తారీఖు పంచమి ముఖా నక్షత్రం, ఈ రోజు మనకి సోమవారం వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి స్కంద పంచమి, అలానే కుమార షష్ఠి, సోమవార వ్రతం. సో ఫైనల్లీ జూన్ క్యాలెండర్ మొత్తం ఇదండి. 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా మనకి వాహనాల కొనుగోలుకి, ఆస్తి కొనుగోలుకి, నామకరణానికి, అలానే ముఖ్యమైన ఫెస్టివల్స్ లిస్ట్ కూడా మీకు చెప్పాను కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, రిప్లై ఇస్తాను. సో లేట్ చేయకుండా సో ఈ వీడియో అంటే యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.